హలో అండి. ఈ వీడియోలో అయితే చాట్ తయారు చేస్తున్నాను. దానికోసం పచ్చి బఠానీ ఒక కప్పు వరకు తీసుకున్నాను. నీట్‌గా వాష్ చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసిన బంగాళదుంపలు అయితే 2 కప్పుల వరకు తీసుకున్నానండి. క్యారెట్ అయితే ఒక కప్పు తీసుకున్నాను. బంగాళదుంప అయితే ఎక్కువే పడతాయండి. ఎందుకంటే గ్రేవీ అయితే ఈ పొటాటోస్‌తోనే వస్తది కాబట్టి, ఒక బౌల్ తీసుకొని ఈ వెజిటబుల్స్ అన్నీ చక్కగా అయితే దానిలో వేసుకోవాలి. ఇలాంటి చాట్ అప్పుడప్పుడు చేసి పిల్లలకి పెట్టండి. హెల్త్‌కి చాలా మంచిది. ఒక్కసారి ఇంట్లో చేసుకుని ఈ చాట్ అయితే తిన్నారంటే బయట చాట్ గురించి అడగరు. వీటన్నిటిని బౌల్‌లో వేసుకున్న తర్వాత ములిగేంత వరకు వాటర్ అయితే వేసుకోవాలి. స్టవ్ వెలిగించి ఈ గిన్నె అయితే దాని మీద పెట్టుకొని చక్కగా అయితే కుక్ చేసుకోవాలండి. కుక్ చేసుకున్న తర్వాత బాగా మెత్తగా అయిన తర్వాత దానిలో పసుపు యాడ్ చేసుకోవాలి. టేస్ట్‌కి సరిపడే కారం అయితే యాడ్ చేసుకోవాలి. సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకున్న తర్వాత చక్కగా అయితే స్మాష్ చేసుకోవాలి వీటన్నిటిని. దీనిలో చాట్ మసాలా కూడా వేసుకోవచ్చండి. టేస్ట్ అయితే చక్కగా బయట దొరికి చాట్‌లాగే అనిపిస్తది దానివల్ల. దీనిలో ఇదైతే కంపల్సరీ అండి. మిరియాలైతే ఒక 10 దంచి వేసుకోవాలి. వేయించిన ధనియాల జీలకర్ర పొడి అయితే ఒక స్పూన్ వేసుకోవాలి. చక్కగా అయితే వేసుకొని చక్కగా స్మాష్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని కిందకి తీసుకోవాలి. చాట్ అయితే రెడీ అయిపోయిందండి. కాకపోతే పిల్లలు ఇలా కన్నా గార్నిష్ చేస్తే ఇష్టంగా తింటారు కదా! అందుకని ఇలా చూడండి ఎంత కలర్‌ఫుల్‌గా ఉందో. పిల్లల పేరు గాని పెద్దలు కూడా చాలా ఇష్టంగా తినేదండి ఇది. ఇదైతే చక్కగా ఒక బౌల్‌లోని చాట్ అయితే వేసుకోవాలి. నిమ్మరసం వేసుకొని చక్కగా అయితే మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకున్న తర్వాత చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, వేయించిన జొన్న చిప్స్, వేయించిన వేరుశనగ గుళ్ళు, పైన కొంచెం మిక్చరీ, కొంచెం కొత్తిమీర వేసుకుంటే గార్నిష్ రెడీ. టేస్టీ టేస్టీ చాట్ రెడీ. రెడీ